ఏదేంది నేను చూసి బరి దడుచుకుని తెలరా సాంగ నేను చూసి బరి దడుచుకుని తెలరా. బరి దడుచుకోవడం కాదు, నల్ల గుడ్లేసుకుని మాట చెప్పేది నువ్వు అసలు మనిషిగా లేకపోతే కుక్కవే నువ్వు. ఎన్నిసార్లు చెప్పించుకుంటావు నువ్వు? ఏంటిదా ఏంటి? వర్షాలు పడి చూడు ఈ చెత్తలో బ్యాక్టీరియా వచ్చి బర్రెలు చచ్చిపోతుంది. నీకు ఏమన్నా ఉందా మైండ్? మా బర్రెలు తెస్తే నీకేంద్రా? నీకేందంట? నీకేంది మా బర్రెలు తెస్తే? నీకేంది మా బర్రెలు తెస్తే? బర్రెలు తెస్తే నీకేంది కాదు, చెప్పాయి పంచాయతీలో అనౌన్స్ చేసి పంపించారు. ఎవడాడు ఆడవుడు అనౌన్స్ చేస్తాడు, ఆడవుడు నువ్వు చెప్తాను. వర్షాకాలం పిల్లకాయలకి పెద్దలకు రోగాలు వస్తాయిగా, వైరల్ ఫీవర్ వస్తాయి. నీకేందంట? అట్లాగే బరిగొడ్లు కూడా మేత కొత్తగా వర్షాలు పడినప్పుడు బ్యాక్టీరియా ఫామ్ అయ్యి తింటే జబ్బులు రావట్లా. జబ్బులు తిండి 4 రోజులు ఇంటిలో పెట్టి మేపలేవా? మీ మేపం రా, మాకు అవసరం లేదు. అవసరం లేదా? సరేపా ఎక్కడికి? అక్కడ బాసబ్బా పంచాయతీ కాడికి ఏం చేస్తా? 3 రోజులు బరిగొడ్లు తినకుండా చిక్మ వేస్తున్నారు మూతికి, లేదా తాళ్ళు పెట్టి కట్టేస్తున్నారు. నీ మూతికేసుకో, మరి నీ మూతికేసుకొని తినకుండా తిరుగు, సరిపోతుంది. బరిగొడ్డుకు మూతికేస్తే ఎడదంటారా ఎడదంటారా 3 రోజులు తింటా ఉండదు. సెలవుని పెట్టిస్తాం బర్రెలకి కోసం. ఏం సెలవుని పెట్టిస్తారు? ఎన్నటికన్నా పెట్టిస్తావురా? చెప్పేది ఆల్రెడీ బరిగొడ్లు తిన్న తర్వాత అది లోపల ఫంగస్ వచ్చిందంట. బరిగొడ్లు పీకు తినేవాడు ఉండడు, లోపల ఫంగస్ వచ్చింది. లోపల అర్థమైంది నీకు, బర్రెలు చచ్చిపోతున్నాయి. మా బరిగొడ్డు చేస్తే నీకేమరా? నీకేమి నీకేమి లేకపోతే నీ చస్తే మా బరిగొడ్డు తెస్తాయి. 30 బర్రెలు చచ్చిపోయినాయి. 30 బర్రెలు చచ్చిపోయినాయి. జీవనం చంపుతావేది నువ్వు? ఇస్తున్నావు డబ్బులు? నువ్వు ఇస్తున్నావా? ఇస్తాం కాదు, నువ్వేమి ఇస్తున్నావా? సెలని పెడతాము, చిక్మా పెడతాం మొహానికి. అర్థమైందా? మాకు చెక్కాలు వద్దు పోరా, నువ్వు సెలని పెట్టద్దు. ఏ బరిగొడ్లని బరిగొడ్లని చంపుకొని తిందా? బయట బా. ఎవడు చెప్పు తీసుకొచ్చి? నీ తలం అయిదా లేకపోతే నీ ఆస్త? నీ ఆస్తి ఏంద్ర? నీ ఆస్త ఏమన్నా ఇదే? ఏంద్ర నీ ఆస్త ఏమన్నా ఇదే? బరిగొడ్లు బయటికి తోలంటావు? ఏం మాట? ఏ మాట? ఎవడు ఫోన్ చేస్తాను ఉంటావు? ఫోన్ చేస్తారా? ఏం చేస్తారంటాడు? ఏం చేస్తారు? బర్రెగొడ్లు బరిగొడ్లు తెస్తే నీకేమిరా? ఎవడు సొమ్ము తిందా? చెయ్యేంద్రా? ఏం మాట్లాడుతున్నావు? బరిగొడ్లు తోలు, బరిగొడ్లు సిక్కం పెట్టు, అవి పెట్టి ఇవి పెట్టి అంటాం ఏంద్రా? 3 రోజుల దాకా బర్రెగొడ్లు మేత మేయకూడదు, దానికి సెలని పెడతారు. అప్పుడు ఓడిస్తారు మా బరిగొడ్లు. బాగనోడికి 10 రోజులు 4 రోజులు తినడు, సెలని పెడితే ఆహారం అవుదా? ఆహారం అయిద్దా? ఏ బరిగొడ్డు తిందామనరా? లోపల ఫంగస్ వచ్చి బర్రెలు చచ్చిపోతే ఏమైద్ది? ఫంగస్ వచ్చి చచ్చిపోతుంది. నువ్వేం దాటరా? మనిషి అయితే నువ్వేం దాటరా? టీవీలో చెప్పారని చదువుతుంటే చెప్పాడా? జనం చేశారు రాత్రి మన పంచాయతీలో. అట్లు జాగ్రత్త చేసుకో. బర్రెలు పేడలు నువ్వు చెప్తే కొడతా శరం లేదు నీకు. ఆ మాట చెక్మా పెట్టివా? పెట్టిను. మూతికి తాళ్ళు కట్టేసి దెబ్బలా పెట్టి కుట్టే పెద్ద దెబ్బలం కుట్టేస్తా. ఎవడు నీ మూతికా? మూతికి దానికి నీ మూతి కట్టుకో. నీ మూతి కట్టుకో. అన్నందనుకుండు టైఫాయిడ్ జ్వరం వచ్చింది, డాక్టర్ అన్నం తినొద్దు అంటాడు. సెలవుని పెడతారుగా? సెలవుని పెడతారా? బరిగొడ్డు సెలవు వచ్చిందా రాదా? నాకు అవసరం లేదు. అవసరం లేదు కాదు, నువ్వు మర్యాద ఒప్పుకుంటావు ఒప్పుకోలేదు. నేను ఒప్పుకోను. 3 రోజులు నాకు దెబ్బలు మీరు కొడతా బర్రెలకి. ఏ దెబ్బలు పెట్టి కుడతా? ఏ దెబ్బలు పెట్టి కొడతావు? నీ మూతి కుట్టుకో, లేదా నీ ముక్కు కట్టుకో, లేదా నీ తల కట్టుకో. బరిగొడ్లకి ముక్కుకి మూతి కట్టేది ఏంద్రా కట్టేది? ఏంటిదిరా? దేనికి కడతా? మరి జబ్బు వచ్చిందని చదువు మేత వేపిస్తున్నావు. జబ్బొస్తే చస్తాయి. నాకు కూడా చస్తాయి. నీకేమరా? నోరు ఉంది కాబట్టి చదువుతావు. బాగా చదువుతాయా? అయ్యా బాగానప్పుడు మాకు తెలుసు. ఒక్క మహోడా మర్యాదగా ఆగు. నేను చెప్పేది ఏం చేస్తావురా? వచ్చి ఏం చేస్తావురా?
ఏంద్రా ఏం చేస్తా ఏం చెప్పాలి నీకు ఏంద్రా నిన్ను కరిచింది ఆ పిచ్చి కుక్క కరిచింది కాదు ఇప్పుడు నేను చెప్పేది నువ్వు చేసి ఏంద్రా నువ్వు చేసి ఎవరు తింటా నువ్వు ఎవరు తింటా పెద్ద డాక్టర్ ఏడో ఉప్పు చేపలు ఊరిపేల కూర తిన్నారు రకమా ఉప్పు చేపలు ఊరిపేల కూర తిన్నారు రకమా డాక్టరా డాక్టర్ పేరు గొడ్డు గురించి తెలుసుకుంటారా నీకేం తెలుసా నీకేం తెలుసు నువ్వు డాక్టర్ తిరిగి గోంగారు అమ్ముకున్నారు రకాన్ని నువ్వు బర్రెలు చూడు బర్రెలు మర్యాదగా సెలవు పెట్టిస్తా నువ్వు పెట్టే అవసరం లేదు లేదంటే ఇగో 3 రోజులు కుట్టేపిస్తా 3 రోజులు కుట్టేస్తా 3 రోజులు కుట్టేపిస్తా ఏంటి కుట్టేస్తారా ఏంటి కుట్టేస్తారా కుట్టిద్దరా యాదవా రా ఏంద్రా నీకు చేసేంద్రా బరిగొడ్డుకు మూతి కుట్టేదేంద్రా బరిగొడ్డుకు మూతి కుట్టేదేంద్రా లోపల చచ్చిపోవాలి బ్యాక్టీరియా చచ్చిపోవద్దా బ్యాటరీ చచ్చిపోతే ముక్కు కొడతావు మూతి కొడతావు అప్పుడు చచ్చిపోవు ఊపిరాడుగా ఊపిరాడు చచ్చిపోవట్రా ఎదవలు అమ్మిడి కొడతావు మాట ఇంటే దాన్ని చెక్మ అయిపోతా నీ సిక్కు ముందు మాకేవుతుగా ఇగో యాదగారు వచ్చి నువ్వు వచ్చి బరిగొడ్లు ఆడ కట్టి పంచాయతీ కాడ కట్టి పంచాయతీ లేదనుకో చెబుతున్నా బరిగొడ్లు మొత్తం లాకెళ్ళి మూతులు కుట్టేస్తా 30 బర్రెలకి నువ్వు మూతులు కుట్టేస్తా కుట్టిద్దరా ఇప్పుడు నా మాట అనిపోతే నా మాట అనిపోతే కుట్టి అయిపోతా చదువుతున్నా ఎవడు మాట ఎవడు మాట నా బరి కొడుతా నీకు అవసరమా అవసరమా గాలి 3 పల్టీలు వేస్తావు ఎవడు కొడతా ఎందుకు కొడతా ఎందుకు కొట్టేది మాట అనిపోతే నువ్వేమన్నా బరి కొట్టు కొనిచ్చావా లేకపోతే నా బరి కొట్టు కొనిచ్చావా నువ్వేమన్నా ఇచ్చావా నువ్వేమన్నా ఇచ్చావా కుడుతురా తీసుకురావా తీసుకురా ఏం చేస్తా మర్యాదగా అందరు బరిగొడ్లు వచ్చి సెలవు పెట్టించుకుంటున్నాయి అర్థమైందా నా బరిగొట్టుకు అవసరం లేదు అవసరం నీకు పెట్టిస్తా 50 సెలవులు ఏంది 50 సెలవులు పెట్టిస్తా వచ్చానా నిన్న సెలవులు పెట్టానా ఏరా నేను సెలవులు పెట్టమన్నానా ఏముందాగాను నువ్వేం ఇప్పించావా నా బరిగొడ్డు కాదు బరిగొడ్లు మూతులు మొత్తం కుడతాయి కుట్టు ఒక బరిగొడ్డు పుట్టుకురా ఒక బరిగొడ్డు పుట్టుకో రాకు నెల్లు వెళ్తారా పెట్టి తీసుకెళ్ళి నా మాట వింటే బాగుపడతావు మాట లేదా దేనికి వినాలి ఒక్క బరి కూడా ఇంటికి చదువుతున్నా అన్ని వెళ్తాయి అక్కడికి పంచాయతీ కాడకి బరిగొడ్డు కాడికి వచ్చేవాళ్ళు ఇప్పుడు ఏం చేస్తా ఏమంటా రాను ఎందుకు రావు చిక్కం పెట్టి సరే ఏం చెప్పారంటే అబ్బాయి బరిగొడ్లు దొరికొస్తే మూతికి చిక్కమా లేకుండా చూడు ఎవడు తొడుకు కాలు పెట్టుకో నాకు అవసరం లేదు డబ్బులు కూడా ఏం డబ్బులు 3 రోజులు అక్కడ పెట్టినందుకు ఏం డబ్బులు ఇస్తాను అన్నాను బాగా ఎండ ఉంది కదా ఎండ ఏసీలో పెడతాం బర్రెలు నీ కాళ్ళు చేతులు కట్టుకొని మంటలో దూకురా నువ్వు దూకు మరి నీ కాళ్ళు చేతులు కట్టుకుని మంటలో దూకు ఎంతో మంట ఎందుకు వచ్చా ఎందుకు వచ్చారా బరిగొడ్లు నువ్వు చూస్తారు లేకపోతే నువ్వే ఇదా సెలం పెట్టియొద్దా అవసరం లేదు నాకు నా బరిగొడ్డుకి అవసరం వాటికి బ్యాక్టీరియా వచ్చింది వర్షాలకు బరిలో ఎందుకు వస్తాను ఆగు వర్షాలు బరిగొడ్డు కాడకు రావద్దంటే వర్షాలు బరిగొడ్లు సాయంత్రం కనపడకు తీసుకెళ్తా ఏం తీసుకెళ్తా నా మాట 3 రోజులే పెడతా నీ మాట లేదంటే 15 రోజులు పెట్టాల్సి వచ్చింది 15 రోజులు కదా ఒక్కొక్క బరి తీసుకెళ్ళి శాస్త్రం ఏంది బరిగొట్టు కాడకు రావద్దనా నా చలాన్ అవసరం ఏం అవసరం వెళ్ళిపో ఇప్పుడు ఏమంట లాస్ట్ కి రాను ఎవరికి వచ్చిన చెప్పు నన్ను కదా సమాధానం మీకు చెప్పాలా ఎంత చెప్పాలరా ఏ నీ చెప్పాలి సాయంత్రం తోలుకెళ్తా అవసరం లేదు
ఏందే మర్యాదకు వచ్చి పేరు రాపించుకో అక్కడ. ఏం పేరు? బరిగొడ్లు ఏం పేరు? అమ్ముకుంటావా? అమ్ముకోవడం కాదు, మరి దాంట్లో బ్యాక్టీరియా ఫంగస్ అన్ని లోపల వచ్చినాయి అంట బర్రెలకి. బరిగొడ్డుకు వచ్చి నీకేమి? ఆ పాలలో నీకేమైనా వచ్చిందా? నీకేమైనా చూపించుకో. నువ్వు పాలు అమ్ముతావుగా, నేను పాలు అమ్మితే జనాలకి జబ్బులు రావా? జనానికి ఎందుకు వస్తాయి జబ్బులా? మరి బ్యాక్టీరియా ఉంది లోపల. బ్యాటరీ ఉంటే బ్యాటరీ తీసుకెళ్ళి అమ్ముకో. ఏయ్ ఏయ్ ఇగో. ఏం కొడుతున్నావు ఏంది? కొడుతున్నా నువ్వు రాయలో రాని రాను రాను ఎవరు చెప్పుకుంటా చెప్పుకో. మొత్తం డాక్టర్ ఎవరు డాక్టర్? డాక్టర్ నువ్వు ఏదో నాయాలరా ఏదో వేసేలు వేసుకుంటూ వస్తావా? ఇప్పుడు ఏం చెప్పమంట? ఏం చేస్తావా? వస్తావా రావా? ఓ పని చేయి, రైలు స్టేషన్ లో పట్ట నిలుపుకుంటా ఆడు నువ్వు కలిసి ఆ డాక్టర్ ఎవరన్నారు? ఓయ్ అన్నా నేను. ఏంద్రా సార్ అన్నా నిన్న సారమన్నా పొద్దున్నే డాక్టర్ పంపించాడు, ఈడు వచ్చాడంట చలాన్ని పెట్టిస్తాడు. దేనికి? బొర్రెలకి జబ్బు రాలేదు లేదా? ఇప్పుడు వాటిని కానీ తోలుకు రాపోయే చదువుతున్నా మర్యాద చదువుతున్నా. ఏం చేస్తా? నువ్వు ఈ రోజు తోలుకొస్తావా? తోలురాను తోలురావా? తోలురాను. ఎవరు చెప్పుకుంటా? నీ బర్రెలు కానొస్తాడు అడుగు వేక బరిలా 10 రోజులు బరిలా బర్రెలు ఎక్కడికెళ్తాయి? నీకు ఉంటాయా? ఎక్కడికెళ్తాయి బరిగొడ్డు? బరిగొడ్డు ఎక్కడికెళ్తాయి? రా ఇదిగో బర్రి. సరే బరిగొడ్డు కాడికెళ్తా ఊరుకోండి. నేను ఏందనుకున్నావురా? ఏందిరా మొత్తు దిగిదిగా మొత్తం దిగి మొత్తు ఏంది బరిగొడ్డు రాబాక దెబ్బ పడింది ఈసారి చదువుతున్నా. ఏం చేస్తావు? పదాలు తోలు రమ్మన్నారు, తోలుకొని రా, డబ్బులు ఇస్తారు, సెలని పెడతారు. రమ్మని రేపు పొద్దున కానతాయి బరిలో కానతాయి. బరిగొడ్లు ఆడికెళ్తాయి పొద్దున కనపడతాయి, తెల్లారులు ఇంటి కనపడతాయి, తెల్లారు పొద్దున కనపడతాయి. బరిగొడ్డు ఏమనుకోని నీ బరిగొడ్లు అయ్యాక అయ్యా అయ్యి వెళ్ళు కట్టే తీసుకెళ్ళు కట్టే తీసుకెళ్ళు.